దగ్గర తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఏదైతే దాసరిపల్లి జయచంద్రారెడ్డి అతను బామర్ది అయినటువంటి గిరిధర్ రెడ్డి, జనార్దన్ రావు ఇలా కొంతమంది అక్కడ నకిలీ మద్యం ప్లాంట్ని అక్కడ ఏర్పాటు చేసి నకిలీ మద్యాన్ని ఆ చుట్టుపక్కలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మద్యం దుకాణాలకి, బెల్ట్ షాపులకి సప్లై చేసి ప్రజల ప్రాణాలను తీసేటటువంటి కార్యక్రమం ఒకవైపు చేసి, ఇంకోవైపు దాని ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని చిన్నబాబు పెదబాబుకి పంపించేటటువంటి కార్యక్రమం చేసి, అది ఒక ఎక్సైజ్ సీఏగా అక్కడ ఉన్నటువంటి ఒక ఎక్సైజ్ సీఏ లేడీ ఎవరైతే హిమబిందు ఆమె రైడ్ చేసి పట్టుకున్నటువంటి సందర్భంలో బయటకు వచ్చింది. ఈ సంఘటన జరిగింది అక్టోబర్ 3, 2025 అంటే దాదాపు 8 నెలల క్రితం ఈ సంఘటన జరిగింది. 8 నెలల క్రితం జరిగినటువంటి ఈ కల్తీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు ఎవరు? జయచంద్రారెడ్డి అనేటటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్. అలానే ఆయన బామర్ది గిరిధర్ రెడ్డి. అదే ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఇంకో వ్యక్తి కట్టా సురేందర్ నాయుడు. ఈ కట్టా సురేందర్ నాయుడు అయితే 2 మర్డర్ కేసుల్లో జైలు శిక్ష అనుభవించి అతను క్షమాభిక్ష పెట్టి, తెలుగుదేశం పార్టీ నాయకుడు కాబట్టి వాళ్ళ ప్రభుత్వంలోనే క్షమాభిక్ష పెడితే బయటకు వచ్చినటువంటి వ్యక్తి. ఈ జయచంద్రారెడ్డి, ఈ కట్టా సురేందర్ నాయుడు, లేదంటే ఈ గిరిధర్ రెడ్డి, ఈ వ్యక్తులంతా, ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులంతా కల్తీ మద్యం ప్లాంట్ని అక్కడ పెట్టి తయారు చేసి రోజుకి 20,000 బాటిళ్లు ఏదైతే సప్లై చేసి దాదాపు 1 సంవత్సర కాలంలో చూస్తేనే మీకు 5,280 కోట్ల రూపాయలు కొల్లగొట్టినటువంటి దుర్మార్గులు. ఈ 5,280 కోట్లు ఒక్క జయచంద్రారెడ్డో లేదంటే మీరన్న వాళ్ళ బామ్మర్దో వీళ్ళ వల్ల ఒక్కటే సాధ్యమయ్యేది కాదు కదా. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెట్వర్క్ ఉండాలంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల సహకారం కావాలి కదా. అంటే ప్రతి బాటిల్కి చిన్నబాబు పెదబాబుకి వెళ్ళినటువంటి పరిస్థితి. 1 సంవత్సరంలో 5,280 కోట్లు నకిలీ మద్యాన్ని తయారు చేసి ఏదైతే బెల్ట్ షాపులకి, మద్యం షాపులకి అమ్మినటువంటి పరిస్థితి. మరి ఈ జయచంద్రారెడ్డి ప్రస్తుతం ఎక్కడున్నాడు? మరి ఇంత ఈ ప్రధాన నిందితుడు జయచంద్రారెడ్డి ఆఫ్రికాలో 8 నెలలుగా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో తలదాచుకొని ఇప్పుడు బెయిల్ వచ్చేటట్టుగా అతనికి చేసి, ఇప్పుడు దర్జాగా అతను మొన్న బెంగళూరులో ఫ్లైట్ దిగి ఎంజాయ్ చేస్తా ఉన్నాడు వచ్చి. అంటే 5,480 కోట్ల రూపాయలు నకిలీ మద్యం ద్వారా ఒక్క ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండికొట్టి ప్రజల ప్రాణాలని తీసినటువంటి ఈ దుర్మార్గుడైనటువంటి వ్యక్తి, ఈ దుర్మార్గుడికి సహకరించినటువంటి ఆ పెద్ద దుర్మార్గులుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి కొడుకు వీళ్ళ సహకారంతో ఈ జయచంద్రారెడ్డి బామర్ది 8 నెలలుగా ఏదైతే చంద్రబాబు నాయుడు దాచిపెట్టినటువంటి పరిస్థితి. వీళ్ళు A17, A18గా ఉన్నారు ఆ కేసులో. వీళ్ళు మరి ఇప్పటి వరకు దొరకలా, బెయిల్ మీద బయటకు వచ్చారు. అంటే తప్పించి దాని తర్వాత బయటికి తీసుకురావటం, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు ఏం పెట్టిన కొత్త విజయం కాదు. చంద్రబాబు నాయుడు గారికి పిఎస్గా పనిచేసినటువంటి పెండ్యాల శ్రీనివాస్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో, స్కిల్ డెవలప్మెంట్ జరిగినటువంటి ఆ స్కామ్లో ఈ పిఎస్ పెండ్యాల శ్రీనివాస్కి సిఐడి నోటీసులు ఇస్తే, నోటీసులు ఇవ్వగానే చంద్రబాబు నాయుడు గారు దొడ్డిదారిలో అమెరికాకు పంపించాడు 2023 సెప్టెంబర్లో. మళ్లీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఆ పెండ్యాల శ్రీనివాస్ చంద్రబాబు నాయుడు పిఎస్ని మళ్లీ ఇక్కడికి తీసుకొని వచ్చాడు. అంటే చంద్రబాబు నాయుడు దుర్మార్గాలు, దోపిడీలు ఇవన్నీ చేపిస్తా ఉంటాడు. చేపించి ఆ ఇష్యూ బయటకు రాగానే వాళ్ళని తప్పిస్తాడు. మళ్ళీ దాని తర్వాత న్యాయ వ్యవస్థలోనో ఇంకొక వ్యవస్థలోనో అందరినీ అట్లా మేనేజ్ చేసి వాళ్ళకి బెయిల్ వచ్చిన తర్వాత ఏదైతే దర్జాగా వీళ్ళు ఈరోజు బయటకు వచ్చి ఏం తెలియనట్టు తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇదే కేసులో ఎటువంటి సంబంధం లేకపోయినా జోగి రమేష్ గారిని, వాళ్ళ బ్రదర్ని అరెస్ట్ చేయించినటువంటి పరిస్థితి. అసలు ఆ మొలకల చెరువుకు కానీ లేదంటే అక్కడ తయారైనటువంటి ఆ మద్యానికి కానీ ఎటువంటి సంబంధం లేకపోయినా తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన అంటే ఇదే కదా. ఇక్కడ చట్టాలు పనిచేయవు. ఏదైతే అధికార పార్టీ నాయకులు ఎన్ని దౌర్జన్యాలు చేసినా, ఎన్ని రకాల దోపిడీలు చేసినా, ఎన్ని రకాల దాడులు చేసినా వాళ్ళు మాత్రం దర్జాగా బయటకు తిరుగుతారు. దాన్ని ప్రశ్నించినటువంటి వాళ్ళు, లేదంటే ప్రశ్నించినటువంటి పత్రికలో, ప్రశ్నించినటువంటి మీడియానో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతారు. ఇదే మొలకల చెరువుకు సంబంధించిన దాంట్లో ఎవరైతే ఆ మద్యాన్ని పట్టుకున్నటువంటి ఎక్సైజ్ సిఐగా ఉన్నటువంటి హిమబిందు గారిని
ఈ పట్టుకుందని చెప్పి ఆమె ఈ మద్యం ఏదైతే నకిలీ మద్యం ఫ్యాక్టరీని పట్టుకుందని చెప్పి ఆమెను విజయవాడ ట్రాన్స్ఫర్ చేశారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? ఇది చాలా రోజులు అయింది చేసి కూడా. 2 సాక్షి ఇవన్నీ రాసిందని చెప్పి సాక్షి పత్రిక మీద కేసులు పెట్టారు. ఇది ఇబ్రహీంపట్నంలో ఇది కూడా తయారు చేస్తున్నారని చెప్పిన జోగి రమేష్ గారి మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసి ఏదైతే జైలుకు పంపారు. కానీ అసలైన నిందితులు ఈరోజు 8 నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో బెయిల్ రాగానే విదేశాల నుంచి ఈరోజు వచ్చారు. ఈ జయచంద్రారెడ్డి కేసులో ఉన్నాడని చెప్పి సాక్షాత్తు వాళ్ళు ఎవరైతే ఆ కేసులో ఉన్నటువంటి నిందితులు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు ఇది ఈనాడు దినపత్రికే రాసింది. వేళ్లన్నీ జయచంద్రారెడ్డి వైపే. ఆయన కనుసన్నల్లో అక్రమ సొమ్ము పంపకాలు వాంగ్మూలం ఇచ్చిన పలువురు నిందితులు. ఇది ఈనాడు 12/10/2025 వచ్చింది. ఏదైతే అక్కడ వాళ్ళ డ్రైవర్గా పనిచేసినటువంటి అష్రఫ్, అదేవిధంగా అక్కడ కట్టా రాజు అని ఏటుగా ఉన్నటువంటి వ్యక్తి ఇచ్చినటువంటిది. మరి అన్ని వేళ్లు జయచంద్రారెడ్డి వైపు చూపిస్తే జయచంద్రారెడ్డిని 8 నెలలుగా ఎందుకు దాచిపెట్టావు సిగ్గులేని చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నాను సూటిగా. నీకు ఇట్లాంటి రాజకీయాలు చేయటం, ఇలాంటివి చేయటం నీకు అలవాటే. ఎందుకంటే ఈ నకిలీ మద్యం కుంభకోణం అనేది, ఈ నకిలీ మద్యానికి సంబంధించిన ఈ ఫ్యాక్టరీ ఇలా పెట్టాలి, ఇలా చేయాలని చెప్పి ఎన్నికలకు ముందే ఏదైతే తెలుగుదేశం పార్టీ తంబాలపల్లి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేటప్పుడే కుదుర్చుకున్నటువంటి ఒప్పందం, ఆ రోజు కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ప్రకారమే జయచంద్రారెడ్డికి సీట్ ఇచ్చారు. జయచంద్రారెడ్డి ఇలా తయారు చేసి నెల ఇంత డబ్బులు వస్తే మీకు పంపిస్తానని చెప్పాడు. దాని ప్రకారమే ఒక్క ఏడాదిలోనే 5,480 కోట్లు నకిలీ మద్యం ద్వారా ఏదైతే స్కామ్ చేసి ఆ డబ్బుల్ని నొక్కేసినటువంటి పరిస్థితి ఒకవైపు. ఈ రోజు ఇక్కడ మద్యం తాగుతున్నటువంటి ప్రియులు కూడా, మద్యపాన ప్రియులు ఎవరైతే ఉన్నారో ఆ మద్యపాన ప్రియులు కూడా దయచేసి ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో ప్రతి 3 బాటిళ్ళకి 1 బాటిల్ నకిలీ మద్యం అమ్ముతా ఉన్నారు. అది ఏ బ్రాండ్ అయినా తాగండి, అది నకిలీ మద్యం ఇక్కడ అమ్ముతున్నది. దయచేసి ఆ తాగి ఆరోగ్యాన్ని గొల్ల చేసుకోవద్దని ఒక పక్క చెప్తూ ఉన్నాం. రెండోది దానికి సంబంధించి ఆఫ్రికాలో అతనికి ఈ జయచంద్రారెడ్డికి ఉన్నటువంటి ఏదైతే ఆయనకు సంబంధించినటువంటి అఫిడవిట్ లో ఆఫ్రికాలో ఆయనకు ఉన్నటువంటి లిక్కర్ బిజినెస్లకు సంబంధించి లిక్కర్ ఫ్యాక్టరీల గురించి అఫిడవిట్ లో ఇచ్చినటువంటి కూడా మీకు ఉంటాయి. సాక్షాత్తు ఈనాడు దినపత్రికే జిల్లా పేపర్లో రాసింది. జనార్దన్ రావు కాదు ధనార్జన్ రావు అని రాస్తూ, జయచంద్రారెడ్డి తెదాపా తంబాలపల్లి నియోజకవర్గ బాధ్యుడు. గత సార్వత్రిక ఎన్నికల్లో అక్కడి నుంచి అసెంబ్లీకి పోటీ బరిలో నిలిచారు. ఈ సమయంలో అతనికి అండగా నిలిచిన విజయవాడకు చెందిన జనార్దన్ రావు అనే వ్యక్తి మొలకల చెరువు వచ్చారు. అనంతరం ఇక్కడే పాతుకుపోయారు. ఎలాగైనా డబ్బు సంపాదించాలని చెప్పి ఈ ఇద్దరూ కలిసి, అంటే జయచంద్రారెడ్డి జనార్దన్ రావు కలిసి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి రాసి ఇక్కడ క్లియర్ గా రాశారు. చూడండి ఏమని, మొత్తం 4 రకాల బ్రాండ్ల పేరుతో మద్యం తయారు చేస్తూ నియోజకవర్గంలోని దాదాపు 1000 బెల్ట్ దుకాణాల ద్వారా అమ్మకాలు సాగించారు. ఒక్క తంబాలపల్లి నియోజకవర్గంలోనే 1000 బెల్ట్ షాపులు ఉన్నాయంటే 175 నియోజకవర్గాల మీద 1,00,000కు పైగా బెల్ట్ షాపులు ఉంటాయని చెప్పి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కోసం నడి రోడ్డు మీద నగ్నంగా డాన్సులు వేసే పత్రిక రాసింది. ఇంక మీరే ఆలోచించుకోండి ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. ఆ రోజు పట్టుకున్న రోజు 20,208 క్వార్టర్ సీసాలని పట్టుకున్నారు ఒక్క రోజు. అంటే రోజుకి 20,000 క్వార్టర్ బాటిల్ అమ్ముతున్నారు. మరి ప్రభుత్వానికి తెలియకుండా 20,000 క్వార్టర్ బాటిల్ వైన్ షాపులకి బెల్ట్ షాపులకి వెళ్తాయా? మరి ఏ ఒక్క బెల్ట్ షాప్ మీద ఎందుకు కేసు పెట్టలా?